విత్తు ఏదైతే మొక్క కూడా అదే అవుతుంది అనడానికి ఈ తల్లి కూతుర్లే పెద్ద ఉదాహరణ. నాకు నచ్చినట్టు నేనుంటా మీకేమ్రా బాయ్ అని నటీమణులో నటి సురేఖ వాణి ఒకరు. తల్లి డేర్ అండ్ డైషింగ్ అనుకుంటే కూతురు సుప్రియ అంతకుముంచి అన్నట్టుగా తన ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టిస్తుంది. పాప బోల్డ్నెస్కి తగ్గట్టుగానే ఫీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షో మొదలుపెట్టింది. ఆర్యానా, తేజస్వి మడివాడ, శివరెడ్డి లాంటి బోల్డ్ భామలు యాంకర్ అవతారం ఎత్తి నీ డాష్ సైజ్ ఎంత, నీ డాష్ ఎవరితో చేస్తావు, ఎంతసేపు చేస్తావు ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలతో నెట్టింట వైరల్గా అవుతున్నారు. వాళ్ళంతా అవుతున్నారు, నేనెందుకు యాంకర్ అవ్వకూడదని సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా ఒక టాక్ షో మొదలుపెట్టింది. రావడం అంటే అలా ఇలా కాదు, నేను యాంకరింగ్ చేయడం మొదటిసారి కావచ్చు, కానీ మొదలు పెట్టాక అది టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతుంది అని అంటుంది. సేమ్ ఆర్యానా, తేజస్వి మడివాళ్ళ లాగానే ఎక్స్పోజింగ్ చేస్తూ థై షో చేస్తుంది ప్రోమోలో. మనసులో ఉండే ఫీలింగ్స్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నా అంటూ తన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది సుప్రీత. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్కి గెస్ట్ ఎవరు దొరకలేదో ఏమో కానీ బిగ్ బాస్ శోభా శెట్టి మరియు టేస్టీ తేజ గెస్ట్గా వచ్చేశారు. ఒక పక్క ప్రియుడు యశ్వంత్తో సహజీవనం చేస్తున్న శోభా శెట్టి ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా టేస్టీ తేజతోనే కనిపిస్తుంది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు టేస్టీ తేజతో చాలా క్లోజ్గా ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకొని శోభ వెంట తెగపడ్డాడు తేజ. సరే వీళ్ళ విషయం పక్కన పెడితే ఫీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షోలో సుప్రీత ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి టేస్టీ తేజ బెంబెలెత్తిపోయాడు. ఆ రేంజ్లో ఉంది మరి పాప పర్ఫార్మెన్స్. ఇక సాంగ్ డెడికేషన్ రౌండ్లో భాగంగా ఆకలేస్తే అన్నం పెడతా, అలిసేస్తే ఆయిల్ పెడతాను, మూడేస్తే ముద్దులు పెడతా అనే సాంగ్ పాడి ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తావు అని తేజ అని అడిగింది సుప్రీత. అయితే టేస్టీ తేజ తక్కువడేం కాదని, నేను కూడా నీకు ఒక సాంగ్ ఇస్తాను, దానికి ఎవరికి డెడికేట్ చేస్తావని, రాత్రి అయినా నాకు ఓకే, పగలైనా ఓకే అని పాట పాడాడు. అయితే రెండో ఆలోచన లేకుండా విజయ్ దేవరకొండ అని చెప్పింది సుప్రీత. అన్న విజయ్ అన్న అని టేస్టీ తేజ అంటే నిజంగా నాకు ఒక రాత్రి అయినా ఓకే, పగలైనా ఓకే అని సిగ్గు ఎగ్గు లేకుండా మనసులో మాట చెప్పింది సుప్రీత. ఇక రొమాన్స్ గురించి మాట్లాడుతూ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది, నీకు మూడు వస్తే ఏం చేస్తావు అంటూ బోల్ పాప తేజ ఫీలింగ్స్ అన్ని బయట పెట్టే ప్రశ్నలు అడిగింది. చెడులు కనిపించే డ్రెస్ వేసుకొని దాని మీద దిండు పెట్టుకొని కవర్ చేసుకుంటూ నీకు మూడు వస్తే ఏం చేస్తావు అని ఎదురుగా కూర్చున్న టేస్టీ తేజాన్ని అడగడంతో సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడు టేస్టీ తేజ. మొత్తానికి ఇంట్రోలో చెప్పినట్టుగానే పాప టాక్ ఆఫ్ ది టౌన్ ఏం కర్మ, టాక్ ఆఫ్ ది నేషన్, టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కూడా అయిపోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.